కొరియన్ కనకరాజు. ఇది వరుణ్ తేజ్ గారి యొక్క లేటెస్ట్ ఫిల్మ్. నాకు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు దర్శకుల మీద చాలా చాలా కోపం వస్తుందండి. మనకి ఎంతోమంది టాలెంట్ ఉండి ఫిల్మ్ మేకింగ్ పట్ల చాలా ప్యాషన్ ఉన్నా సరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా అసలు ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఇలాంటి దర్శకులకి అవకాశాలు ఇస్తే చాలా చిరాకేస్తుందండి. సినిమాలో ఒక్కటంటే ఒక్క ఒరిజినల్ థాట్ ఉండదండి. ఒక ఫ్రేమ్ బాగోదు, ఒక షార్ట్ డివిజన్ ఉండదు, తనకంటూ చెప్పుకునే ఒక మ్యూజిక్ టేస్ట్ అంటూ ఉండదు. ఇది నా సినిమా అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మార్క్ కూడా ఏమీ ఉండదు దర్శకుడిది. పోనీ ఫిలిం మేకింగ్ని వదిలేద్దాం, ఆయనకి చేత కాదు రాదు అనుకుందాం. ఓన్లీ డైరెక్షన్ దర్శకత్వాన్నే తీసుకున్నా సరే ఎంత రొటీన్ దర్శకత్వం అంటే 2026లో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయంటే అసలు నమ్మబుద్ధి అవ్వదండి. ఒక్కటంటే ఒక్కటి కూడా దర్శకుడిది ఒరిజినల్ థాట్ అనేది సినిమాలో లేదండి. క్లైమాక్స్ లో హీరోకి విలన్ కి మధ్యన వచ్చే ఆ సీజీ ఫైట్ ని చూస్తే ఆక్వామ్యాన్ ని ఫ్యాంటాస్టిక్ 4 ని చూస్తున్నట్టుగా ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ ని చూసుకుంటే వరుణ్ తేజ్ గారు కత్తితో తిప్పే ఆ సీన్ లిటరల్ గా సలార్ సినిమాలో ప్రభాస్ గారు చేసింది కాపీ కొట్టి పెట్టారండి. మరి అంత దారుణం అండి. సినిమా కథలకి ఖచ్చితంగా సినిమాటిక్ లిబర్టీ అనేది తీసుకోవాలండి. కానీ ఎంతవరకు ఇది నమ్మశక్యంగానే ఉంది అన్నంత వరకు మాత్రమే తీసుకోవాలి. కానీ ఈ సినిమాలో సినిమాటిక్ లిబర్టీ పేరున లాజిక్ని దర్శకుడు ఎంతలాగా ఖూనీ చేస్తాడంటే నిజంగా ఆడియన్స్ని ఎదవలనుకున్నాడేమో అనిపించింది నాకు. ఎక్కడో సౌత్ కొరియాలో ఉండే ఒక మాఫియాడాన్ చచ్చిపోతే వాడస్థికలు సౌత్ కొరియా నుంచి ట్రావెల్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపురంలో ఉన్నటువంటి పెనుగొండ అనే గ్రామం దాకా వచ్చేస్తాయంట. ఇదే దరిద్రం అనుకుంటే ఇంకా దరిద్రం ఏంటంటే దర్శకుడు నేనేదో కొత్త ఐడియాని కొత్త థాట్ని చెప్పేస్తున్నాను అన్నట్టుగా మన హీరో గారిలోకి ఆ ఆత్మ ప్రవేశించడానికి ఎలా చూపిస్తారంటే ఆ అస్థికలు ఉన్నటువంటి బాక్స్లో హీరో గారు మందు పోసుకుని నీళ్లు పోసుకుని తాగేసినట్టుగా పెడతాడు. ఇది ఒక్కటే కాదు, ఇంకా దీనికన్నా చాలా దరిద్రకరమైనటువంటి ఆలోచనలు కొన్ని మాత్రమే దర్శకుడివి ఈ సినిమాలో చూపించినవి మీకు చెప్తాను. అవి వింటే మీకే చాలా జుగుప్సాకరంగా అనిపిస్తాయి. ఆ కొరియన్ వాడి యొక్క ఆత్మ మన హీరో గారికి చాలా కోపం వచ్చినప్పుడు వాడిలోకి వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఆకలేసిందని కాదు, కోపం వచ్చింది కానీ కాదు, ఎందుకు తింటాడో తెలీదు. హీరోయిన్ యొక్క కుక్కని అసలు రీజనే ఏమీ లేకుండా ఆ చిన్న కుక్క పిల్ల చాలా క్యూట్గా ఉంటుంది, దాన్ని తినేస్తాడు. ఆ చనిపోయిన కొరియన్ ఆత్మని మీరు ఎంత భయంకరంగా చూపించాలి అనుకున్నా సరే అది కూడా ఒక మనిషే కదండి. చచ్చిపోకముందు ఆత్మే అనుకుందాం. ఆత్మ అయినంత మాత్రాన వాడికి కోపం వస్తే చిన్న కుక్క పిల్లని చంపుకొని తినేస్తాడండి. ఎంత దరిద్రమైన థాట్ అండి ఇది. పోనీ ఈ దరిద్రమైన థాట్ పోనీ ఏదో పనికి మాలిన క్రియేటివిటీ దర్శకుడిది అని అనుకుందాం అని ఎక్కడితో వదిలేద్దాం అనుకున్నా సరే మళ్ళీ దీని మీద హీరో వరుణ్ తేజ్ గారు, కమెడియన్ సత్య గారు చనిపోయిన కుక్క పిల్ల మీద కామెడీ ఎక్కిళ్ళు వస్తున్నట్టుగా ఏం దరిద్రం అండి ఇది. అసలు ఈ సినిమా దర్శకుడికి బుర్ర పని చేయలేదు అని చెప్పడానికి నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఈ సినిమాలో హీరో కులదైవం కింద కాలభైరవుని చూపిస్తాడు దర్శకుడు. అక్కడితో ఆగకుండా క్లైమాక్స్లో ఆ ఆత్మ నుంచి హీరోని కాపాడింది, హీరో ప్రాణాలు పోతే మళ్ళీ హీరోకి ప్రాణాలు రప్పించింది కూడా కాలభైరవుడే అని చెప్పేసి అక్కడ ఒక విగ్రహం పెట్టి పూజలు కూడా చేయిస్తాడు దర్శకుడు. అసలు కాలభైరవుడు అంటేనే కుక్కనే మనం కాలభైరవుడిగా హిందూ ధర్మంలో పూజిస్తాం. అలాంటి కుక్క పిల్లని హీరో చంపుకు తినేస్తే హీరోకి కించెత్తైనా సరే రిగ్రెట్ ఫీలింగ్ అనేది లేకపోవడమే కాకుండా మళ్ళీ ఆ చనిపోయిన కుక్క మీదే కామెడీ. అంటే ఏ రేంజ్లో దర్శకుడికి బుర్ర పని చేయలేదు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంకా లాజిక్ విషయానికి వస్తే సినిమాలో ఎన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయంటే మీరు ఊహించడం కూడా ఊహించలేరు. హీరో కొరియా వెళ్ళి నడి రోడ్డు మీద అక్కడి కొరియన్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా అక్కడి ప్రజల్ని నరికి చంపుతూ పెద్ద రక్తపాతాన్ని సృష్టిస్తాడు నడి రోడ్డు మీద పబ్లిక్గా. సార్ డైరెక్టర్ గారు మీరు కొంచెమైనా సరే లాజిక్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి సార్. ఇది ఎప్పుడో 1980 నాటి కాలం జమానా కాదు సార్. మీరు లాజిక్ని రెస్పెక్ట్ చేయకపోతే ప్రజలు మిమ్మల్ని చీప్గా చూస్తారు, వీడి బుర్ర తక్కువ వెధవ అంటారు. అది మీకే అవమానం సార్. ఈ సినిమాలో కొరియన్ ప్రజలందరూ పబ్లిక్గా చూస్తుండగా అంతటి రక్తపాతాన్ని హీరో సృష్టించడం అనేది ఏమాత్రం కూడా లాజికల్గా కన్విన్సింగ్ కాదు. అది చాలా పెద్ద బ్లెండరు. దర్శకుడు సరిగ్గా ఆలోచిస్తే ఎక్కడో మారుమూలకు తీసుకెళ్ళి ఒక షెడ్డులో ఆ ఫైట్ సీన్ పెట్టుకుంటే అట్లీస్ట్ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకునైనా సరే లాజికల్గా అనిపించేది అది. ఇంకా ఇదే కాదన్నట్టు ఆ కొరియన్ మాఫియా డాన్ గాడు ఎవరినో ఒక్కరిని చంపడం కోసం నడి రోడ్డు మీద ఒక బస్సు నాపించి
ఆ ఒక్కరిని చంపడం కోసం ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా కాల్చి చంపేస్తాడంట. మీకు ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎంత పవర్ఫుల్ డాన్లైనా సరే ఇలాంటి మూర్ఖపు పనులు చెయ్యరు సార్. ఒకవేళ చేసినా వాళ్ళు బయటకు వచ్చి చెయ్యరు సార్. పోనీ డైరెక్టర్ గారు మీరే కరెక్టు, ఆ మాఫియా డాను నేను అనుకున్నట్టే మూర్ఖుడు, వాడందరినీ చంపేశాడు అనుకుందాం. ఒక బస్సులో ఉన్న ప్రజలని పబ్లిక్గా చంపేస్తే అది ఏ దేశమైనా సరే ఎంత పెద్ద విషయం అవుతుందండి. దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది సార్. మీరు ఇలాంటి సీన్లు మీరేదో పనికిమాలిన క్రియేటివిటీ అనుకుని సినిమాల్లో పెట్టాలి అనుకున్నా సరే, ఏ ఆఫ్రికన్ కంట్రీస్లోనో, అది కూడా కొన్ని కంట్రీస్లోనో పెడితే అక్కడ కన్విన్సింగ్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాల కన్నా రెబల్స్ ఎక్కువగా పవర్ఫుల్గా ఉంటారు కాబట్టి. నువ్వెక్కడ పెట్టావన్నయ్య? సౌత్ కొరియా సెంటర్లో పెట్టావు అనయ్య. నువ్వు సౌత్ కొరియాలో పెట్టావు. సౌత్ కొరియా ఏంటనయ్య? పోలీసింగ్ కానీ లా కానీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే ఒక డెమోక్రటిక్ కంట్రీ. అలాంటి దేశంలో నడి రోడ్డు మీద నువ్వు ఇలాంటి సీన్ పెడుతున్నావు అన్నయ్య. నీ బుర్రకి హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. మీరు ఫస్ట్ హాఫ్ సినిమానైనా సరే ఎలాగోలాగ భరించొచ్చేమో కానీ సెకండ్ హాఫ్ను మాత్రం భరించడం చాలా కష్టం అండి. చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే సినిమా కథని న్యాచురల్గా రాసుకుంటూ వెళ్ళాలి తప్ప రూల్స్ పెట్టుకుని రాసుకోకూడదండి. దర్శకుడు ఈ సినిమా కథని ఎలా రాశారంటే, ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ చెప్దాం, తర్వాత హీరో ఇంట్రో ఇద్దాం, తర్వాత హీరోకి ఫైట్ పెడదాం, తర్వాత హీరోకి ఐటమ్ సాంగ్ అంటే ఒక సాంగ్ పెడదాం, ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్, ఇప్పుడు ఇక్కడ కొన్ని కామెడీ సీన్లు పెట్టుకుందాం, తర్వాత చాలాసేపు అయిపోయింది కొంచెం బోర్ కొడతామేమో ఇక్కడ ఫైట్ పెట్టుకుందాం, తర్వాత ఇంకోటి ఏదో చేద్దాం, అండ్ సెకండ్ హాఫ్లో మరీ బోర్ కొడుతుందేమో ఇక్కడ అక్కర్లేని కొన్ని కామెడీ సీన్లు పెట్టుకుందాం. ఇలా రాసుకున్నాడు కథ. అతను న్యాచురల్గానే రాసుకోలేదు, పరమ దరిద్రంగా రాసుకున్నాడు కథని. అసలు ముందు కథ అంటూ న్యాచురల్గా రాయాలి అంటే డైరెక్టర్ కంటూ ఫస్ట్ టాలెంట్ అనేది ఏమైనా కొంచెమైనా ఉండాలి కదండి. ఆయనకి ఫిలిం మేకింగ్ అంటే ఏంటో తెలియదు, ఎమోషన్స్ అంటే ఏంటో తెలియదు, లాజిక్స్ని రెస్పెక్ట్ చేయడం రాదు, అసలు ఆయన దర్శకుడే కాదు. ఇలాంటి నాన్ టాలెంటెడ్ డైరెక్టర్స్ని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు దర్శకులుగా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారండి. ఇప్పటికే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే పరమ చెత్త రొటీన్ దరిద్రమైన సినిమాలు తీసే ఒక ఇండస్ట్రీగా బయట మనకి చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు పొరపాటున టైటిల్లో కొరియన్ అని ఉంది కదా అని చెప్పేసి ఏ కొరియన్ వాడో మన సినిమాలాగే ఈ సినిమా కూడా బాగుంటుందేమో అని చెప్పేసి పొరపాటున కానీ ఈ సినిమా చూసాడనుకోండి, మన ముఖాల మీద ఉమ్ము వేయడం ఒకటే తక్కువ. డైరెక్టర్ గారు, మీకున్న బ్రెయిన్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏమాత్రం కూడా సరిపడదు. మీరు అర్జెంటుగా భోజ్పురి ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిపోండి సార్. అక్కడ మీలాంటి బ్రెయిన్లెస్ ఫెలోస్కి చాలా డిమాండ్ ఉంది, అది ఉత్తమం. ఇలాంటి ఒక నాన్ టాలెంటెడ్ బ్రెయిన్లెస్ ఫెలో దర్శకుడిగా తీసినటువంటి సినిమాలో టెక్నికాలిటీస్ గురించి వెతకడం అంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. సినిమాలో స్లాంగ్, అనంతపురం స్లాంగ్ అనేది ఎప్పటిలాగే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏదో ఒకటి నామకే వాస్తకి పేరుకి ఏదో స్లాంగ్ పెడతారు తప్ప దాన్ని పూర్తిగా ఆథెంటిసిటీతో ఎప్పుడూ పెట్టరు. ఈ సినిమాలో కూడా అంతే. సినిమా యొక్క సినిమాటోగ్రఫీ అనేది చాలా అధ్వానంగా ఉంటుంది. ఫైట్ కొరియోగ్రఫీలో టైమింగ్ అనేది అస్సలు ఉండదు. సెట్లు అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తాయి. సినిమా యొక్క మాటలు, డైలాగ్స్లో డబల్ మీనింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా సినిమా మ్యూజిక్ అయితే, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు భరించలేమండి. తమన్ గారు ఆల్రెడీ నేను హెడేక్తో థియేటర్లోకి వెళ్ళాను, సినిమా కంప్లీట్ అయ్యేసరికి నా నరాలు మొత్తం ఇలా ఎవడో పట్టుకుని లాగేస్తున్నాడు అనిపించింది. అంతలా భయంకరంగా కొట్టారు. ఐనాక్స్లోనే నేను భరించలేకపోయానంటే ఇంకా సింగిల్ స్క్రీన్లో చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే హీరోయిన్ రితికా నాయక్ గారు, కమెడియన్ సత్య గారు సినిమా అంతా ఉంటారు. ఇంకా చెప్పాలంటే హీరో కన్నా వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. హీరోయిన్ రితికా నాయక్ గారికి అయితే అసలు పర్ఫార్మెన్స్ చేయడానికి ఆ పాత్రలో ఏమాత్రం కూడా స్కోప్ లేదు. ఆమె క్యూట్గా ఒక కొరియన్ అమ్మాయిలా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. ఆమె అంతే హీరో వెనకాలో లేకపోతే కమెడియన్ సత్య గారి వెనకాలో జస్ట్ అలా నుంచుని ఉంటుంది. సినిమా అంతా ఉంటుంది జస్ట్ నుంచోవడం కోసం. ఇంకా కమెడియన్ సత్య గారు మన తెలుగు సినిమాల్లో కామెడీ అంటే ఏమిటి? కమెడియన్ ఎలా ఉండాలి? నల్లగా లావుగా ఉండాలి, బఫూనరీ బట్టలు వేసుకోవాలి, బాడీ షేమింగ్ చేయాలి, వెకిలి చేష్టలు చేయాలి, వాళ్ళని వీళ్ళని ఇమిటేట్ చేయాలి. అదే కామెడీ అంటే మన తెలుగు సినిమాల్లో. ఎగ్జాక్ట్గా ఆయన అదే చేశాడు. ఇంకా మురళీధర్ గౌడ్ గారు, ఆయన చాలా ప్రొఫెషనల్ యాక్టర్, ఆయన చాలా మంచి నటుడు. ఆయనకి ఈ సినిమాలో ఏకంగా తాంత్రికుడు గెటప్ వేశారు. అది కామెడీ క్యారెక్టరా లేకపోతే సీరియస్ క్యారెక్టరా అటు ఇటు కాకుండా ఏది కాకుండా చేసి పడేసాడు దర్శకుడు. ఎస్పెషల్లీ ఈ సినిమా కథ వరకు ఆయన యొక్క పాత్ర బిహేవ్ చేసే విధానం అనేది
చాలా సీరియస్గా ఉండాలి, అప్పుడే క్లైమాక్స్ వర్క్ అవుతుంది. కానీ ఆయన పాత్రతో కూడా దర్శకుడు కామెడీ చేయించడం వల్ల ఆ పాత్ర అస్సలు వర్క్ అవ్వలేదు. ఇంకా అవసరాల శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఆయన ఎన్నో మంచి మంచి సినిమాల్లో మంచి మంచి పాత్రలన్నీ వదిలేసి ఇలాంటి పనికిమాలిన సినిమాల్లో అసలు ఇంపార్టెన్సే లేని ఇలాంటి క్యారెక్టర్లు చేస్తూ ఉంటాడు. ఆయన కామెడీ ఏంటంటే ఈ సినిమాలో ఆయన్ని చంపేస్తారు. ఆయన్ని చంపేస్తే తమ్ముడే చంపేస్తాడు. తన అన్న చచ్చిపోతే ఆయన ఏమైపోయాడు అన్నది ఎవ్వరూ పట్టించుకోరు. ఆ సీన్ అక్కడితో అయిపోయింది, అక్కడితో వదిలేస్తారు అంతే. ఇంకా కొరియన్స్ని ఎంత బఫూన్ లాగా చూపిస్తారంటే కొరియన్స్ నిజంగానే ఎంత బఫూన్లేమో అనిపిస్తుంది మనకి. ఆ కొరియన్ మాఫియా డాన్ అయితే నిజంగా చెప్పాలంటే వాడు కొరియన్ సినిమాల్లో ఏ కామెడీ వేషాలో చేసుకునేవాడు అయి ఉంటాడు. అంత కామెడీ ఫేస్ అది. ఇంకా హీరో వన్ అండ్ ఓన్లీ వరుణ్ తేజ్ గారు. ఆయన గురించి ఏం చెప్తామండి, మెగాస్టార్ ది గ్రేట్ చిరంజీవి గారి యొక్క అండదండలతో బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క డౌన్ఫాల్ అనేది ఏ రేంజ్లో ఉంది అంటే ఆయన యొక్క గత చిత్రం కనీసం ప్రింట్ ఖర్చులో కూడా రానంత డిజాస్టర్స్ మూవీ అయ్యింది. అలాంటి ఆయన ఇంతటి ఫెయిల్యూర్స్లోకి వెళ్ళిపోతే ఎంత కష్టపడి ఒక సినిమా గురించి పని చేయాలండి. కానీ ఈ సినిమాలో అసలు ఆయన ఏమీ కష్టపడలేదు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే స్క్రీన్ వైపు చూడడానికి చిరాకేసింది. ఫైట్స్లో ఆయన యొక్క బాడీ మూమెంట్ అసలు కదలట్లేదు. ఇంకా ఆయన యొక్క యాక్టింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఆయనకున్న హైట్కి ఆ కటౌట్కి ఒక సూట్ వేసి ఒక మాఫియా డాన్ గెటప్ వేస్తే అద్దిరిపోవాలి. కానీ ఆ గెటప్లో ఆయన చాలా 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 దరిద్రంగా ఉన్నారు. ఇంకా ఈ సినిమా గురించి ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఇది మనకి కొత్త ఏం కాదు కదండి. మన తెలుగు సినిమా నుంచి మన ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమాలు అయితే వస్తాయో అలాంటి సినిమానే వచ్చింది. ఏదో గొప్ప సినిమానో మంచి సినిమానో వస్తే మనం ఆశ్చర్యపోవాలి తప్ప ఎప్పుడూ వచ్చే ఎలాంటి చెత్త సినిమా అయితే వచ్చిందో అలాంటిదే వచ్చింది. ఇది మనకి పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. దట్స్ ఇట్. జై హింద్.